హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ సినిమా రివ్యూ ఇవ్వబోతున్నాను. అది రీసెంట్గా రిలీజ్ అయిన మూవీయే. నిజంగా మన దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతైనా డబ్బు డబ్బే కదా. మన మిడిల్ క్లాస్ వాడికి అదే డబ్బు వస్తే ఎంత బాగుంటుందో అని ప్రతి మధ్యతరగతి వాడు ఊహించుకుంటూనే ఉంటాడు. చిన్న బైక్ మీద తిరిగే వారికి ఎప్పటికైనా కారు కొనుక్కోవాలని కోరుకుంటాం. అలా ఒకసారి కారు కొన్న తర్వాత అబ్బా ఈ కారు ఇంకెన్నాళ్ళు వాడతాం, కొంచెం పెద్ద కారు ఏదైనా కొనుక్కుంటే బాగుండు అని కోరికలు ఉంటుంది. కానీ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు మాత్రం పాపం అలా లైఫ్ నెట్టుకొస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు అనుకున్న కోరికలు తీరే పొజిషన్లో వాళ్ళు ఉండరు. చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ రేంజ్ ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు పెద్ద కోరికలు కోరుకోలేరు. ఒకవేళ కోరుకున్నా అవి తీరుతాయో తీరవో తెలీదు. అలాంటి నేపథ్యంలో రీసెంట్గా ఒక మంచి సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో కూడా మధ్యతరగతి కుటుంబీకుడే. ఒక భార్య, పిల్లోడు, అలా హ్యాపీగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితం గడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకుండే ఖర్చులు తెలుసు కదా, ఇంత ఈజీగా సరిపోవు. ఈ వచ్చే 5,000, 6,000, 10,000 ఏ మూలకి? అవి సరిపోక అక్కడిక్కడ అప్పులు చేసి అలా కాలం నెట్టుకొస్తూ ఉంటాడు. అలాంటి ఒక మంచి క్లాసిక్ అద్భుతమైన సినిమా రీసెంట్గా వచ్చింది, లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి మంచి తనదైన శైలిలో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఒక సూపర్ సినిమాని మనకు అందించాడు. గైస్, ఇక సినిమా స్టోరీ రివ్యూలోకి వెళ్తే, మన హీరో చాలా మిడిల్ క్లాస్. అలా ఒక చిన్న బండి నడుపుతూ తనకున్న చిన్న చిన్న ఖర్చులు చూసుకుంటూ వచ్చే జీతం సరిపోక అక్కడిక్కడ అప్పులు చేస్తూ అలా జీవితం గడుపుతూ ఉంటాడు. కానీ అందరికీ ఉన్నట్టే అతనికి ఎన్నో కోరికలు ఉంటాయి. స్కూల్ ఫీజులు, ఖర్చులు సరిపోవు. తన బ్యాంక్ ఉద్యోగం వచ్చే జీతం సరిపోక ఏవో చిన్న చిన్న సైడ్ బిజినెస్లు అలా చేస్తూ 5 రూపాయలకి 10 రూపాయలకి అందరికీ సలహాలు ఇస్తూ అప్లికేషన్ ఫామ్ నింపుతూ అలా 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 కొంచెం సైడ్ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఒకతను డబ్బుల కోసం అతన్ని అప్రోచ్ అవుతాడు. కానీ మనవాడు నిజాయితీ పడవటంతో అలాంటివి కుదరవని చెప్తాడు. అలా 2-3 సార్లు అడిగిన తర్వాత చివరికి ఇతనికి కూడా అనిపిస్తుంది, మనం కూడా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని బ్యాంక్ని మిస్యూజ్ చేస్తూ బ్యాంకులో డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఇవ్వటం, మళ్ళీ దాన్ని రీఫిల్ చేయటం చేస్తూ ఉంటాడు. ఓకే, అతను చేసేది తప్పే, కానీ తప్పులో కూడా నిజాయితీ ఎత్తుక్కున్న గొప్పవాడు మన హీరో దుల్కర్ సల్మాన్. అలా 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 తను బిజినెస్ చేస్తూ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటూ డబ్బులు రీప్లేస్ చేస్తూ చిన్నగా సంపాదిస్తూ 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 100 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. సో అక్కడే వస్తుంది సమస్య. 100 కోట్లు సంపాదించిన తర్వాత తను భార్యతో ఒక బిజినెస్ పెట్టించడం, ఆ బిజినెస్ ద్వారా ఆ డబ్బులన్నీ బ్లాక్ అండ్ వైట్ చేసుకోవటం, అలా వేరే వాళ్ళ ద్వారా షేర్లు అమ్మటం, కొనటం, రకరకాలుగా సంపాదించిన డబ్బులతో ఒకరోజు అంత పరిస్థితులన్నీ రివర్స్ అయ్యి తన మీదకి వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలివిగా తను వాళ్ళ ఫాదర్ హెల్ప్ తీసుకుని ఆ డబ్బులన్నిటినీ కన్వర్ట్ చేసేయటం, డబ్బులు డ్రా చేసేయటం, ఆ తర్వాత తను ఇరుక్కోకుండా ఉండటానికి ముందే చాలా తెలివిగా ప్లాన్ చేసి, సో తను ఇరుక్కోకుండా చక్కగా ఫారెన్లో బిజినెస్లు అవి అన్నీ సెటప్ చేసుకోవటం, ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళని తప్పుదో పట్టించేసి, సో ఎవరైతే ఇతన్ని వెనకాల నుండి నడిపిస్తున్నాడో వాళ్ళందరినీ జైలుకి పంపించేలా చేస్తాడు. సో ఈ కథలో నీతేంటంటే ఫ్రెండ్స్, మధ్యతరగతి కుటుంబీకుడు ఏదో సాధించాలని, డబ్బు సంపాదించాలని చాలా దూరం వెళ్తాడు. తెలివైన వాడు డబ్బు సంపాదించడం ఒక్కటే టాలెంట్ కాదు, కానీ తప్పు దారిలో వెళ్ళి డబ్బు సంపాదిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ ఆపాలో తెలిసినోడు నిజమైన తెలివి కలవాడు. కానీ ఈ సినిమాలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఏదైనా కష్టపడుతూ బతకాలే కానీ తప్పుదోవ పట్టకూడదు. ఒకవేళ పొరపాటున తప్పుదోవ పట్టినా ప్రతిదానికి ఏదో ఒక చోట ఒక లిమిట్ అనేది ఉంటుంది. తప్పు అనేది చెడు వ్యసనం.
అలాంటి చెడు వ్యసనం ఎక్కడో అక్కడ ఏదో ఒక రోజు మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఆ ఇండికేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఆపగలిగితే సో ఆ తర్వాత మన లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ముందు ముందు ఇంకా మంచి మంచి క్లాసిక్ మూవీ రివ్యూస్ నేను మీకు ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ.